చైర్మన్ మండి వైఖరి, కమిషనర్ మండి వైఖరి, అధికారుల మండి వైఖరి. మనం మేము చెప్పినాం, మేము ఎక్కడ కూడా తప్పు చేయలేదు, చెయ్యం కూడా. వాళ్ళు మర్యాదపూర్వకంగానే మేము గౌరవంగానే వచ్చినాం, అక్కడికి గౌరవంగానే వచ్చినాం. గౌరవంగా మా వైస్ చైర్మన్కు సీట్ అయ్యని అన్నారు, అవగౌరవపరిచారు. కాబట్టి మేమంతా ఆ మీటింగు బడ్జెట్ సమావేశాన్ని అవుట్ చేస్తున్నాం. అధికారులకి అలాగే ప్రత్యేకంగా చైర్మన్ గారికి నమస్కారం తెలియజేస్తూ మా వైస్ చైర్మన్ గారి పట్ల వైఖరిని బట్టి మేము నిరసన తెలియజేస్తున్నాము. మేము 10:30కు సమావేశము, బడ్జెట్ సమావేశం 10:30 అని వారు మాకు ఇచ్చినటువంటి సర్కిల్ ఇచ్చినటువంటి దాంట్లో 10:30 ఉంది. మేము 10:30కు మా యొక్క ఫోరం మొత్తము మా యొక్క హాల్లో హాజరై ఉన్నాము. అరగంట లేట్ వచ్చారు. ఆ అరగంటతో పాటుగా వారి యొక్క వైఖరి చాలా కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. మీ ఇష్టం ఉన్నట్టు మీరు చేసుకోండి అని చెప్తున్నారు. మేము అడిగేటువంటి విధానం ఏంటంటే వైస్ చైర్మన్ గారికి మా పట్ల గౌరవం ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇంతకు ముందున్నటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించాలని కోరుకున్నాము. అయినా కమిషనర్ గారిని అడిగితే కమిషనర్ గారు చైర్మన్ గారిని మేము పొద్దున అడిగాను, మేడం ఏమంటేనే నేను వేస్తా లేకపోతే లేదన్నారు. మరి ఈ బడ్జెట్ సమావేశం అనేది మరి చైర్మన్ గారు జరుగుతుందా లేకపోతే ఎవరు చేస్తే జరుగుతుంది అనేది మీరు ఒకసారి గమనించగలరని కోరుకుంటూ, కమిషనర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ బడ్జెట్ సమావేశం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతిదీ కూడా కమిషనర్ గారి నోటీస్లో ఉంటుంది, నాట్ ఫర్ చైర్మన్. ఈ యొక్క విషయం మీరు గమనించగలరని, అలాగే మా వైస్ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో వారికి అగౌరవపరిచే విధంగా ఉన్నారు కనుక మేమందరం కలిసి బీఆర్ఎస్ ఫోరం అంతా కూడా వాకౌట్ చేస్తూ నిరసన తెలియజేస్తున్నాం.